హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు రెడ్డి శ్రీ వ్లాగ్స్. అదేం లేదు, ఇద్దరం కలిసి కొద్దిగా గ్యాప్ వచ్చిందనమాట. ఇద్దరం కలిసి వీడియో చేయడము టైం కుదరలేదన్నమాట. వీడియోలోకి నేనే రానివ్వడం మాస్క్ తీసేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు. ఆ మాస్క్ ఏమో ఎత్తితే దొరకడం కరోనా లేదు కదా అని అడుగుతున్నారు. ఎడబట్టిన మాస్కులు దొరకడానికి కరోనా లేదు కదా అని. మామూలు మెడికల్ షాప్ లో దొరికేటి అయితే దొరుకుతున్నాయి, క్లాత్ అయితే దొరకట్లేదు. సర్లే అని చెప్పేసి టైం లేదు. నువ్వు యాడ్ టైం ఉంది. వీడియో ఏంటంటే ఇంటికాంచి సామాన్లు వచ్చాయి. ఇంటికాంచి మా ఫ్రెండ్ నా క్లాస్మేట్ చెడ్డీ దోశ వచ్చాడు. వాడి దగ్గర నాకు ఇంటికాంచి సామాన్లు ఇచ్చారు. అవి తీసుకురావడానికి అయితే పోతా ఉన్నాము. చెప్పినాడు కదా ఇప్పుడే చెడ్డీ దోస్త్ అని. ఇద్దరు తోడుదొంగలు అనమాట. ఇద్దరు అన్న అయితే వచ్చినాడు రీసెంట్ గా ఇంటికి వెళ్ళిండి. ఇంక ఇంట్లో వాళ్ళు సామాన్ అయితే ఇచ్చి పంపించారు. సామాన్ అంటే ఏం పెద్ద సామాన్ ఏం లేదు, ఏమి ఇచ్చినారో అయితే చూడాలా. పోతున్నాం ఇప్పుడైతే అన్నుండే దగ్గరికి. వాళ్ళ చెడ్డీ దోస్తుతో మాట్లాడిస్తాడు మీకు. నేను మా దోస్తుతో మాట్లాడిస్తా, తప్పుగా అనుకోకండి. నేను అతను ఒకటే స్కూల్లో చదువుకున్నాం, ఒకటే ఊర్లో, ఎదురు ఇండ్లే, పక్కన ఇండ్లు మాత్రం. కోవిడ్ గురించి అడిగితే ఏం చెప్తాడో ఒకసారి మీరే చూడండి. చూసిన తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి. మామూలుగా అయితే మా వైపు ఇంటికాంచి వస్తా ఉంటే ఏం కోరుకోదయ్యా. ఇంటికాంచి వస్తా ఉంటే ఓన్లీ మిక్చర్ మాత్రం చెప్పి కోరుకుంటుంది. ఇప్పుడు ఆ మిక్చర్ కూడా తీసుకువచ్చాను అని చెప్పి వాడు చెప్పినాడు మా ఫ్రెండ్ కాడికి. ఆ మిక్చర్ కూడా లేదు, ముందు చూసుకోవాలి అన్నిటికంటే. నేను స్వీట్ ఎక్కువ తిన్నాను. నేను ఎక్కువ ఈ కారాలు ఇటాటియే ఎక్కువ తింటాను అనమాట. వచ్చిన మహా అంటే 3-4 రోజుల కన్నా ఎక్కువ ఉండవు అనమాట. 3-4 రోజులు కాదు, ఈ రోజు వచ్చినాయంటే అవి పొద్దున్నే స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రికి 3 పూట్ల ఈ లేకన్నా అన్నం బాదనమాట. ఉంటే కదా ఉంటే క్లైమేట్. మా క్లాస్మేట్ ప్లస్ మా ఇంటి ముందు ఉంటాడు. మేము ఇద్దరం చెడ్డీ దోస్తులు అనమాట. మామూలుగా అయితే బడికి పోమంటే బడికి పోకుండా బండ్ల మీద తిరిగి మీ ఇద్దరం ఇప్పుడు కోవిడ్లో ఉన్నాం అనమాట. ఇది ఒకరి కింద పని చేస్తున్నాం డ్రైవర్లుగా. తోడుదొంగలు మర్చిపోకుండా చదువుకోండి. బాగా వీడియో చూసేళ్ళైతే మీకు చెప్పడానికి తీస్తున్నాను నేను. చూడండి మా సిచ్యువేషన్ ఎట్లా. ఇంటికాంచి సామాన్ వచ్చినాయి, అందుకోసం వచ్చి ఈడుగాడికి వచ్చినా. లేకపోతే నార్మల్గా అయితే రాను రాను. కోవిడ్లో దగ్గరుండా కానీ కనీసం పలకరించుకునేది కూడా ఇబ్బంది. అంతే కదా? అంతే, ఖచ్చితంగా నిజమే కదా. ఇళ్ళకాడ లక్షణంగా చదువుకుని ఇంటికాడ ఉండేది బెస్ట్. ఏమో నాకు చెప్పాలి, చదువుకోండి అని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ చదువుకొని ఇంటికాడ లక్షణంగా ఉండండి. ఇక్కడికి వస్తే వేస్ట్. ఇది ఇక్కడ ఎడారి బ్రతుకు ప్రాంతం మాదిరి అయిపోతుంది కోవిడ్. ఇంటికాడ లక్షణంగా చదువుకుని ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకోండి. మావాడు మీ ఇద్దరం నిదర్శనం బడికి పోందని. అన్న మంచి టాలెంట్ పర్సన్. ఆయన చదువుకొని ఉంటే ఆయన అంటే చదువు వస్తుంది, టైం బాగాలేదు. నాకు చదువు రాదు, టైం బాగాలేదు. అంతే. టైం బాగాలేనప్పుడు అన్ని వస్తువులు. కానీ ఇంటికాడ చదువుకొని ఎంతో బెస్ట్. ఇంటికాడ ఏదో 10,000 సంపాదించుకునే సార్. ఈ రైటింగ్ చూసారంటే ఫ్యాన్ అయిపోతారు. ఆ మాదిరిగా ఉంటుంది రైటింగ్. నిల్దాము మనైనా దాన్ని నాయల అయ్యి మీ మామ బాగుందా నీ తమ్ముడేలే. అన్నతో మాట్లాడేసి అయితే సామాను ఇచ్చి పంపించిన సామాన్ అయితే ఇచ్చినాడు అన్న. ఈ తీసుకొని అయితే రూమ్ కు బయలుదేరుతున్నాము. మళ్ళీ రూమ్ కు పోయిన తర్వాత అసలు దీంట్లో ఏమేమి ఇచ్చి పంపించారు అనేది చూద్దాము. ఏమొచ్చారు బయటికంచే? ఏమి ఇచ్చినారో తెలుస్తుంది కదా, చూస్తే కదా తెలుస్తుంది. కూరగాయ బాటిల్ ఇచ్చి పంపించినారు. ఇవి నేను అడిగిన ఇంట్లో ఉంటే జస్ట్ ఏమో వేసి పంపించినట్టున్నారు. పులిహోర ప్యాకెట్లు. పులిహోర ప్యాకెట్లు కూడా చెప్పినా. నా కారాలు అయితే ఊడిపోయినాయి అనమాట. ఏం కాదులే. ఇది వచ్చేసి రసం పొడి అయితే ఇచ్చి పంపించినారు. ఇంతే పండగ అప్పలు ఇంకా రాలా. పండగకి ఇంకా టైం ఉన్నది. పండగ అప్పలు చేస్తే ఇచ్చి పంపించారు. కారాలన్నీ ఊడిపోయేసినాయి. మామూలే, ఏం కాదు అయితే మీకు చూపించేసిన. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి.